హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒకే రైల్లో మనం 3 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అవును, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు 3 పుణ్యక్షేత్రాలను మనం ఒకే రైల్లో దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా ఉండబోతున్నది ఈ నిర్మాణంలో ఉన్నటువంటి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం. ఈ మొత్తం రైలు మార్గం వచ్చేసి 151 కిలోమీటర్లు. ఈ మొత్తం రైలు మార్గం నిర్మాణం పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ నుంచి మనం బయలుదేరినప్పుడు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు 3 పుణ్యక్షేత్రాలను అత్యంత తక్కువ ఖర్చుతో ఈ 3 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ రూట్లో మనం మొదటగా దర్శనం చేసుకునేది కొమురవెల్లిలో వేయించేసినటువంటి మల్లికార్జున స్వామిని ఈ రూట్లో మనం మొదటగా దర్శించుకుంటాం. మనం ఈ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. మనం సికింద్రాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మొదటగా వచ్చేది మనకి కొమురవెల్లి రైల్వే స్టేషన్. ఇదే మీరు చూస్తున్న రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కొమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం మల్లికార్జున స్వామి దర్శించుకున్న తర్వాత కొమురవెల్లి నుంచి మళ్ళీ వేములవాడకి మన ప్రయాణం అనేది మొదలవుతుంది. వేములవాడ రారాయేశ్వర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో రాబోతుంది వేములవాడ రైల్వే స్టేషన్. వేములవాడ తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కొండగట్టు అంజన్న దగ్గరికి. ఈ కొండగట్టులో మనకి రైల్వే స్టేషన్ అనేది దగ్గర లేదు ఫ్రెండ్స్. ఈ కొండగట్టు వెళ్ళాలంటే మనం కొత్తపల్లి దాటిన తర్వాత నూకపల్లి టు మల్యాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అత్యంత దగ్గరలో ఉంటుంది ఈ నూకపల్లి మల్యాల రైల్వే స్టేషన్. ఈ నూకపల్లి మల్యాల రైల్వే స్టేషన్ మనకి కొత్తపల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఈ నూకపల్లి మల్యాల నుంచి మనకి కొండగట్టు వైపు వెళ్ళడానికి బస్సులు, ట్యాక్సీలు మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఇక్కడ నూకపల్లి మల్యాల రైల్వే స్టేషన్ మనం దిగిన తర్వాత మన కొండగట్టు వైపు వెళ్ళడానికి మనకి ఇక్కడ SRTC బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సులువుగా కొండగట్టు వెళ్ళవచ్చు. ఇలా మనం 3 ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే రోజులో దర్శించుకోవచ్చు. ఇలా మనం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రారాయేశ్వర స్వామి ఆలయం మరియు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలను ఒకే రోజులో తక్కువ ఖర్చుతో ఒకే రైల్లో మనం ప్రయాణించి ఈ 3 ప్రముఖ ఆలయాలు, తెలంగాణ రాష్ట్రంలోని 3 ప్రముఖ ఆలయాలను అతి తక్కువ ఖర్చుతో ఒకే రైల్లో మనం ఒకే రోజులో దర్శనం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.